మహాభారతం అనగానే మనందరికీ గుర్తుకొచ్చే ఎన్నో ప్రశ్నలుంటాయి. కాని ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ అందర్నీ ఆలోచింపజేస్తుంది. పాండవ సోదరులలో నిజంగా అందరికంటే శక్తిమంతులు ఎవరు? ఇది కేవలం కండబలానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఇది ధర్మం, నైపుణ్యం, ఇంకా అసలు శక్తి అంటే ఏమిటి అనే దాని గురించిన ఒక అన్వేషణ. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఒక్కొక్క సోదరుని బలాన్ని లోతుగా చూద్దాం. యుధిష్ఠిరుడి ధర్మబలం నుండి మొదలుపెట్టి భీముడి శారీరక శక్తి, అర్జునుడి దివ్య నైపుణ్యం, అలానే నకుల సహదేవుల ప్రత్యేక నైపుణ్యాల వరకు చివరికి వారి అసలైన బలమేంటో తేలుద్దాం. మన ఈ విశ్లేషణకి ఆధారం మహాభారతంలోనే ఆదిపర్వం. అక్కడే కదా పాండవుల శక్తులకి పునాది పడింది. పదండి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, కాని సమాధానం అది అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఎవరు ఎక్కువ యుద్ధాలు గెలిచారు అని కాదు, అసలు శక్తి అంటే ఏంటో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ప్రయాణాన్ని పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరునితో మొదలుపెట్టుదాం. ఆయన బలం కత్తిలోనూ కథలోనూ లేదు, అది ఆయన నైతికతలో, ఆయన ధర్మాచరణలో ఉంది. యుధిష్ఠిరుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ధర్మమంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అదే ఆయన బలానికి పునాది. ధర్మమంటే కేవలం నీతి, నిజాయితీ అనే కాదు, అది ఈ విశ్వాన్ని నడిపించే ఒక కాస్మిక్ ఆర్డర్, ఒక విధి, ఒక నైతిక చట్టం. ఆదిపర్వంలో యుధిష్ఠిరుని ప్రభావం గురించి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆయన పాలనలోట మిగతా రాజులందరూ కూడా ధర్మమార్గంలో నడిచేవరంట. అంటే ఆలోచించండి, కత్తిపట్టి కాదు, తన నడవడికతో, తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని ప్రభావితం చేయటం, అదే కదా అసలైన శక్తి. యుధిష్ఠిరునిది నైతిక బలమైతే ఇప్పుడు మనం చూడబోయేది దానికి పూర్తి వ్యతిరేకం, శారీరక శక్తికి అసలైన నిర్వచనం భీముడు. భీముడి బలం అది మనం కళ్లతో చూడగలిగేదే, ఎదురులేనిది, కాదనలేనిది. అందుకే కదా ఆయన్ని మహాబలుడని పిలుస్తారు. ఆదిపర్వం మొత్తం భీముడి పరాక్రమాలతో నిండి ఉంటుంది. దుర్యోధనుడు పెట్టిన విషం నుంచి బయటపడటమే కాదు, బకాసురుడు అనే నరమాంసభక్షకుణ్ణి అలవోకగా చంపేశాడు. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హిడింబాసురుణ్ణి కూడా ఓడించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఘట్టం అతని బలానికి ఒక నిలువుటద్దం. ఆయన బలం ఏ స్థాయిలో ఉండేదంటే, ద్రుపదుడి ఆస్థానంలో జరిగిన గొడవలో ఒక పెద్ద చెట్టును వేళ్లతో సహా పెకిలించి ఆయుధంగా వాడాడంటే ఊహించుకోండి. అది అతని శక్తిలో ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఓకే, భీముడు కండబలానికి ప్రతీక. కాని అర్జునుడి సంగతేంటి? ఆయన బలం వేరు. అది నైపుణ్యం, దైవానుగ్రహం మరియు విధి. అర్జునుడి కథ పుట్టుకతోనే ఒక అద్భుతంతో మొదలవుతోంది. ఆయన పుట్టినప్పుడు ఆకాశం నుంచి ఒక వాణి వినిపించింది, ఇతను ఇంద్రుడిలా అజేయుడవుతాడు అని. అంటే ఆయన గొప్పతనం ముందే రాసిపెట్టుంది. ఆది పర్వంలో అర్జునుడి నైపుణ్యానికి అసలైన పరీక్ష ద్రౌపదీ స్వయంవరంలోనే జరిగింది. మహారాజులందరూ చేతులెత్తేసిన చోట ఎవ్వరూ ఎక్కుపెట్టలేని ఆ విల్లును అవలీలగా ఎత్తి గిరగిరా తిరుగుతున్న లక్ష్యాన్ని కొట్టాడు. అసాధ్యం సుసాధ్యం చేశాడు. అంతటి నైపుణ్యం ఎలా వచ్చింది? గురు ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్న విద్య, ఆయన ఏకాగ్రత, ఇవే అతని సహజ ప్రతిభకు పదును పెట్టాయి. అయితే పాండవుల కథ అంటే కేవలం ఆ ముగ్గురే కాదు, కవలలైన నకుల సహదేవులు కూడా ఉన్నారు. వాళ్ల ప్రత్యేక నైపుణ్యాలు లేకుండా ఈ శక్తివంతమైన కుటుంబం అసంపూర్ణం. నిజానికి ఆదిపర్వంలో వాళ్ల గురించి ఎక్కువగా ప్రస్తావన ఉండదు, కాని వాళ్ల ప్రాముఖ్యత తక్కువేమీ కాదు. అశ్వినీ దేవతల కుమారులైన వీళ్ళు కూడా గొప్ప యోధులే. వీళ్ళు 5 కలిస్తేనే పాండవులు, అదే వాళ్ల బలం. సరే, మనం యుధిష్ఠిరుని ధర్మాన్ని చూశాం, భీముని భుజబలాన్ని చూశాం, అర్జునుని దివ్య నైపుణ్యాన్ని చూశాం. ఇప్పుడు మనం అసలు ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇంతకీ నిజమైన శక్తి ఏది? అది యుధిష్ఠిరుని నైతిక అధికారమా, భీముని కండబలమా, లేక అర్జునుని దైవిక నైపుణ్యమా? ఆదిపర్వం మనకు ఒకే ఒక సమాధానం ఇవ్వదు. ఎందుకంటే అత్యంత శక్తిమంతుడు అనే ఒకే ఒక వ్యక్తి లేడు. శక్తికి రకరకాల రూపాలు ఉంటాయి. భీముడిది శారీరక బలమైతే యుధిష్ఠిరుడిది నైతిక బలం, అలాగే అర్జునుడిది దైవిక బలం.
ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకమైన శక్తి. అందుకే ఆదిపర్వం ఏ ఒక్కరినీ హీరోగా చూపించదు, ఎందుకంటే వారి అసలైన, నిజమైన బలం వాళ్ల వ్యక్తిగత సామర్థ్యాల్లో లేదు, అది వాళ్ల ఐక్యమత్యంలో ఉంది. నిజానికి వాళ్ళందరి కలయిక గురించే ఆదిపర్వం నొక్కి చెబుతుంది. ఒక్కొక్కరి బలం ఇంకొకరి లోపాన్ని ఎలా పూరించిందో చూపిస్తుంది. వాళ్ళు 5గురు కలిస్తే ఒక్కొక్కరు ఇంద్రుడితో సమానం అని వర్ణించబడింది. ఒక్కరు కాదు, 5గురు. చివరిగా మహాభారతం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, అతని నైపుణ్యం ఎంత అద్భుతమైనా, అందరూ కలిసికట్టుగా ఉండే సమష్టి బలం ముందు అది నిలవగలదా? బహుశా నిజమైన శక్తి అంటే ఒకరికొకరు తోడుగా నిలబడటమేనేమో.